we have this two borders. Look at the work. ఈ కలర్ కూడా నాకు కొంచెం యూనిక్ అనిపించింది. దిస్ ఓన్లీ. హే గాయస్, ఇట్స్ ద నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న నైట్ మేము వచ్చేసరికి 1:30, 2 అలా అయిపోయింది డిన్నర్ చేసి వచ్చేటప్పటికి. సో అందుకనే నిన్న నైట్ అయితే నేను హాల్ చేయలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు కూడా మాకు బయటకు వెళ్ళే ప్లాన్ ఉండే. ఈ గ్యాప్లో అయితే నేను వ్లాగ్ చేస్తాను. ఇప్పుడు మదీనాలో నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ కన్నా అక్కడ థ్రిఫ్ట్ స్టోర్ అని ఒక ట్రెండ్ అయింది కదా ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో. సో అక్కడ నేను తీసుకున్న శారీసే ఎక్కువ ఉన్నాయి, చూపిస్తాను నేను. ఐ ఆల్మోస్ట్ గాట్ 7 or 8 శారీస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్స్ చూపిస్తాను. ఫ్యాబ్రిక్స్ అసలు ఎక్కువ ఏం తీసుకోలేదు గైస్. అండ్ ఐ గాట్ దిస్ కలంకారీ ఫ్యాబ్రిక్. ఇది 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 150 రూపీస్. చాలా బాగుంది గైస్ కలంకారీ. కుర్తీ కోసం అని చెప్పి 2 మీటర్స్ తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కూడా నాకు కొంచెం యూనిక్ అనిపించింది గైస్. లైక్ ఈ కలర్ దుపట్టా అండ్ లెగ్గిన్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో అందుకనే ఇదైతే తీసుకున్నాను. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. మదీనాలో బయట స్టోర్స్ ఉంటాయి కదా గల్లీలో, అక్కడ తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ బాందిని ఫ్యాబ్రిక్ తీసుకున్నాను దిస్ వన్. ఇది మా పిన్ని తీసుకుంది, నేను తీసుకోలేదు. దిస్ ఈస్ ద బాందిని ఫ్యాబ్రిక్. ఇది 3 మీటర్స్ అరౌండ్ తీసుకుంది. సేమ్ ఇదే కలర్లో ఇంకొకటి తీసుకుంది. అండ్ దిస్ ఈస్ 3 మీటర్స్, దిస్ ఈస్ 3 మీటర్స్, టోటల్ 6 మీటర్స్ తీసుకుంది. తను ఫ్రాక్ చేయించుకుందాం అనుకుంది. దిస్ ఈస్ కాటన్ గైస్. ఇది కాటన్, రేయాన్ కాదు. దట్ ఈస్ సంథింగ్ కొంచెం రేయాన్ మిక్స్ ఉంది ఇందులో. రేయాన్ ఆర్ పాలిస్టర్ క్లాత్ అనుకుంటా. ఇది కొంచెం సాఫ్ట్ ఉంది. కాటన్ అయితే కొంచెం స్టిఫ్ ఉంటాయి కదా, ఇది అలా ఉన్నది. అండ్ దిస్ ఇస్ 2 ఫ్యాబ్రిక్స్, 2 కట్ పీసెస్ తీసుకున్నాం. ఇది ఇట్లానే అమ్ముతున్నారు కదా, 3 మీటర్స్ అమ్ముతున్నారు. థాన్స్లో తీసుకోలేదు. ఇది కలంకారీ అయితే నేను థాన్స్లో తీసుకున్నాను. ఇది అయితే 3 మీటర్స్ అండ్ ఇది 3 మీటర్స్ ఇలా కట్ పీసెస్లో అమ్ముతున్నారు. సో ఇది ఒక 2 తీసుకుంది మా బిన్ని. అండ్ దట్స్ ఇట్ గైస్. నేను ఎక్కువ తీసుకోలేదు. ఇంకా ఓనీస్ తీసుకున్నాను, అవి మీకు చూపిస్తాను. థ్రిఫ్ట్ స్టోర్లో నేను తీసుకున్న శారీస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అన్ని నేను తీసుకున్నవన్నీ కంచిపట్టు ఆర్ బెనారసి పట్టు, ఈ రెండే తీసుకున్నాను. 2 పట్టులే తీసుకున్నాను, ఇంకే పట్టు తీసుకోలేదు నేను. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ గైస్. సిల్క్. ఇది కంచిపట్టు అంట, చాలా బాగుంది చూడ్డానికైతే. కలర్ అయితే చాలా బాగుంది. ఇది హాఫ్ సారీ చేసుకుందాం అని చెప్పి ఇది మా చెల్లికి నచ్చి మా చెల్లి తీసుకుంది. దిస్ ఇస్ హౌ ద పళ్ళు లుక్స్. బ్లౌజ్ ఉండదు గైస్ ఈ శారీస్కి అయితే, బ్లౌజ్ అయితే ఉండదంట. అండ్ దిస్ ఇస్ హౌ ద పళ్ళు లుక్స్. పళ్ళు అయితే ఇట్లా ఉంది, మొత్తం బ్లూ కలర్. అండ్ దీని మీదకి ఒక ఓనీ సెట్ చేసుకుంటే తీసుకోవడానికి అవుతుంది అనుకున్నాను. థ్రిఫ్ట్ స్టోర్లో శారీస్ ఏంటంటే ఇవన్నీ వింటేజ్ శారీస్ గైస్. ఇప్పట్లో మనకి ఈ టెక్స్చర్ ఆఫ్ పట్టు రావట్లేదు కదా. సో ఏంటంటే ఇవన్నీ కాస్టెడ్ అరౌండ్ 800 to 1200 మధ్యలోనే ఉంటాయంట అక్కడ శారీస్ అన్నీ. ఈ శారీ అయితే నేను 800కి తీసుకున్నాను. చాలా బాగుంది గైస్. దీంతో హాఫ్ శారీ డిజైన్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఎస్, ఐ గాట్ దిస్ శారీ గైస్. లుక్ ఎట్ ద కలర్. నాకు ఇట్లా బ్రైట్ కలర్స్, రెడ్స్, ఆరెంజెస్ అంటే నాకు చాలా ఇష్టం గైస్. దిస్ శారీ. దీనికి అక్కడక్కడ కొంచెం స్టెయిన్స్ ఉన్నాయి. లెట్ మీ షో యూ. శారీ అయితే ఇలా ఉంది, చాలా నీట్గా ఉంది. ఇది కూడా కంచిపట్టే గైస్. దిస్ ఈజ్ ఆల్సో కంచిపట్టు. అండ్ సమ్వేర్ అరౌండ్ ఇట్ హ్యాస్ స్టెయిన్స్. ఎస్, ఇక్కడ స్టెయిన్స్ ఉన్నాయి గైస్. దీనికి కనిపిస్తుందా? సో ఈ స్టెయిన్స్ ఉండడం వల్ల నేను కొంచెం తక్కువకి ఇవ్వండి అని చెప్పి బార్గెన్ చేసి తీసుకున్నాను గైస్. ఇది సిసిసి ఇక్కడ కనిపిస్తుంది. దీస్ ఆర్ ద స్టెయిన్స్. ఈ స్టెయిన్స్ ఉండడం వల్ల నేను కొంచెం ఈ శారీ అయితే నాకు కొంచెం తక్కువకి వచ్చింది. అండ్ లెట్ మీ షో యూ ద పళ్ళు. పళ్ళు చూపిస్తాను. సీ గైస్, అసలు ఎంత బాగుందంటే ఈ కలర్ చూడగానే పడిపోయింది గైస్ దీనికి. అందుకే నేను స్టెయిన్స్ ఉన్నాయి ఏమున్నా ఏం పట్టించుకోలేదు. కొంచెం తగ్గించిస్తారా అని అడిగాను, కానీ ఇదైతే వదలాలనిపించలేదు. దిస్ ఈస్ ద పళ్ళు, వైలెట్ కలర్. దీనికి నేనైతే దుపట్టా కూడా తీసుకున్నాను. ఇది అందులో వైలెట్ కనిపిస్తుంది కానీ దిస్ ఇస్ బ్లూ గైస్. సేమ్ ఈ బ్లూకి మ్యాచ్ అవుతుంది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. దీన్ని అయితే ఖచ్చితంగా నేను ఒక 2 సార్లు శారీలా స్టైల్ చేసిన తర్వాతే నేను హాఫ్ శారీ కింద కుట్టించుకుంటాను గైస్. అంత నచ్చింది ఇది నాకు. ప్రీమియం శారీస్లో ఉన్నాయి గైస్. ఇప్పట్లో అసలు ఇలాంటి పట్టు, ఇంత సాఫ్ట్ టెక్చర్ పట్టు అయితే దొరకట్లేదు మనకి. అండ్ దిస్ ఇస్ ద బార్డర్. దిస్ ఇస్ హౌ ద బార్డర్ లుక్స్.
సారీస్ అయితే చాలా బాగున్నాయి. ఈ సారీ కూడా 800 చెప్పారు. బట్ నేను వాళ్ళని అడిగాను, స్టెయిన్స్ ఉన్నాయి కదా, సో ఐ నీడ్ సమ్ డిస్కౌంట్, అప్పుడైతేనే తీసుకుంటాను, లేకపోతే ఐ డోంట్ నీడ్ ఇట్ అన్నాను. సో దే గేవ్ మీ అరౌండ్, ఈ సారీ అరౌండ్ 500-600కి ఇచ్చారనుకుంటా. ఈ స్టెయిన్స్ అన్నీ నాకు కానీ డ్రై క్లీనింగ్లో పోతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఈ సారీ నాకు అంత నచ్చింది. అండ్ దాని మీదకి ఈ ఓనీ అయితే తీసుకున్నాను. ఎప్పటికైనా స్టైల్ చేస్తాను కదా అని చెప్పి తీసుకున్నాను. ఎస్ గైస్, దిస్ ఇస్ ద నెక్స్ట్ సారీ. లుక్ ఎట్ ద కలర్ గైస్. ఈ కలర్ నాకు ఎంత నచ్చిందంటే చూడగానే నాకు చాలా నచ్చింది. కానీ ఇది పిన్ని తీసుకుంది గైస్, పిన్నికి చాలా నచ్చింది. సో పిన్నికి అయితే ఇచ్చేసాను నేను ఇది. ఎందుకంటే ఐ హ్యావ్ దిస్ కలర్ సారీ, నా దగ్గర ఒక సారీ ఉంది ఇట్లాంటిది పట్టే మా మమ్మీ దగ్గర. సో అందుకని ఇది మా పిన్నికి ఇచ్చేసాను. అండ్ నా డ్యాన్స్ డ్రెస్ కూడా సేమ్ కలర్ గైస్, ఇదే కలర్ ఉంటుంది బట్ విత్ ఎల్లో బార్డర్, ఆరెంజ్ బార్డర్ ఉంటుంది, ఎల్లో కాదు ఆరెంజ్ బార్డర్తో ఉంటుంది. సో అందుకని ఇది ఇంకా పిన్నికి ఇచ్చేసాను. పిన్నికి అయితే ఇది చాలా నచ్చింది. అండ్ లుక్ ఎట్ క్వాలిటీ గైస్, క్వాలిటీ ఎంత బాగుందంటే దిస్ ఇస్ ద సారీ. అండ్ పళ్ళు వచ్చేసి దీనికి బ్లూ కలరా, ఎస్ దిస్ ఇస్ ద పళ్ళు. పళ్ళు అయితే ఇలా వచ్చింది. సారీ అయితే చాలా ప్రీమియం ఉన్నాయి గైస్, నాకైతే చాలా నచ్చింది. బ్లౌజెస్ అయితే దేనికి రాలేదు గైస్, ఏ సారీకి కూడా బ్లౌజెస్ అయితే లేవు మనకి. సో ఓన్లీ సారీస్ ఇవన్నీ, బ్లౌజెస్ లేకుండా. అండ్ దిస్ సారీ కాస్ట్ అరౌండ్ 800. ఈ సారీ కూడా 800కే తీసుకున్నాము. చాలా బాగున్నాయి గైస్, పట్టుకుంటే ఆ ప్యూరిటీ అనేది తెలుస్తుంది గైస్ సారీస్లో. సో అందుకనే తీసుకున్నాము ఇంకా ఆలోచించకుండా. ఈ ఓనీ తీసుకుంది పిన్ని ఈ సారీ మీదకి, దిస్ ఓనీ. పిన్ని కూడా నాలుగే గైస్, ఒక 2 times సారీలా స్టైల్ చేసిన తర్వాత హాఫ్ సారీ కింద కన్వర్ట్ చేసుకుంటానండి. సో అందుకనే ఓనీ కూడా ఇప్పుడే తీసుకున్నాం, ఎలా మదీనా వెళ్ళాం కదా అనేసి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ గ్రీన్ కలర్ గైస్, పికాక్ గ్రీన్ కలర్. అసలు ఈ కలర్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి గైస్, అంత బాగుంటుంది ఈ కలర్. అండ్ గెట్ ద కలర్ కాంబినేషన్ గైస్. ఇది పిన్ని సారీ అనుకుంటా, ఎస్ ఇది పిన్ని సారీ. ఎంత బాగుందంటే ఈ కలర్ కాంబినేషను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ హౌ ద సారీ లుక్స్ గైస్. ఇది బనారసి పట్టు, ఇప్పటి వరకు నేను చూపించినవన్నీ కంచి పట్టే. అండ్ దిస్ ఇస్ బనారసి పట్టు. See guys, can you see the flow? And this is the pallu. సారీ కూడా సీగా సాటిన్లా ఉంది కదా, అసలు ఎంత స్మూత్ ఉందంటే యూ కెన్ సీ ద ఫ్యాబ్రిక్, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ సారీ కూడా ఇట్ కాస్ట్ అరౌండ్ 1200 ఆర్ సంథింగ్, 1200లోనే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ సేమ్ కలర్ నాకు కూడా నచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేస్తాను. సో ఐ గాట్ దిస్. రెండు సేమే గైస్, రెండు సేమే, బార్డర్ డిఫరెన్స్ వచ్చింది అంతే. అండ్ దిస్ ఈ బుట్టీస్ కూడా సేమే గైస్, జస్ట్ ఈ బార్డర్ ఒకటే డిఫరెన్స్ వచ్చింది అంతే. కలర్ కూడా సేమ్, జస్ట్ డిజైన్ డిఫరెన్స్ అంతే. అంత బాగుంది గైస్ ఈ సారీ, నాకైతే అస్సలు వదలనిపించలేదు. సీ గైస్, దిస్ ఇస్ హౌ ద సారీ లుక్స్. బార్డర్ ఎంత బాగున్నాయి అంటే అసలు ఈ శారీస్ నాకైతే చాలా నచ్చినాయి. అండ్ పళ్ళు గైస్, దిస్ ఇస్ ద పళ్ళు. సారీస్ అయితే ఎంత బాగున్నాయంటే ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఈ స్టోరీ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను గైస్, లైక్ నవ్య దాచపల్లి ఛానల్ ఉంటుంది కదా, తన దగ్గర చూశాను. నేను చిక్కిరెడ్డి దగ్గర కూడా చూశాను, వాళ్ళిద్దరి దగ్గర చూశాను. వాళ్ళు అసలు ఎన్ని శారీస్ తీసుకున్నారంటే చాలా బాగా డిజైన్ చేసుకున్నారు ఆ శారీస్ని. సో ఐ గాట్ ఇన్స్పైర్డ్, నేను కూడా తీసుకోవాలి, నేను కూడా వేయాలి, నాకు ఇష్టం కదా అని చెప్పి నేను కూడా శారీస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాను, తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్ శారీ గైస్. లుక్ ఎట్ దిస్ కలర్ గైస్. ఈ కలర్ అసలు నాకు ఇట్లాంటి కలర్స్ అంటే ఎంత ఇష్టం అంటే ఐ లవ్ డార్క్ కలర్స్ గైస్. చూపిస్తాను మీకు. లుక్ ఎట్ ద కలర్ గైస్, మెజెంటా పింక్, వైన్ కలర్ అనుకుంటా, మెజెంటా పింక్కి వైన్ కలర్కి మధ్యలో ఉంది గైస్. ఇది చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ హౌ ద సారీ అండ్ ద బార్డర్ లుక్స్ గైస్. సారీ అంతా ప్లెయిన్ ఇట్లా బూటీస్తో వచ్చింది, చూపిస్తాను మీకు. సి గైస్, సారీ అంతా ఇట్లా బూటీస్ వచ్చాయి, కింద మాత్రం వీ హ్యావ్ దిస్ 2 బార్డర్స్. ఈ బార్డర్ ఉంది, దీనిపైన ఇట్లా స్కాలపింగ్స్ లాగా 2 lines ఆఫ్ డిజైన్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది గైస్. అండ్ ఎస్ గైస్, దిస్ ఈస్ హౌ ద పళ్ళు లుక్స్. చాలా బాగుంది గైస్, నాకైతే ఈ సారీ ఫేవరెట్ సారీ. నేను తీసుకున్న అన్నిట్లోని
ఆరెంజ్ సారీ అండ్ దిస్ వన్ ఈజ్ మై ఫేవరెట్. నాకు అంత నచ్చింది ఈ సారీ. దిస్ సారీ ఈజ్ ఆల్సో ఫర్ 1200. 1200కి అసలు ఇలాంటి సారీ మనకి ఎక్కడ దొరుకుతున్నాయి గైస్. ఈవెన్ షోరూంలో కూడా నాకు ఇట్లాంటి కలర్స్ అయితే దొరకట్లేదు. నేను చాలా ట్రై చేశాను. లాస్ట్ టైం వరలక్ష్మి రథం కోసం అయితే నేను ట్రై చేశాను. నాకు ఇట్లాంటి కలర్స్ అయితే అసలు ఎక్కడా కనిపించలేదు. అంత యూనిక్గా ఉన్నాయి వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. అండ్ ఈ శారీలో ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి శారీ నచ్చింది అనుకోండి, మనం వేరే కలర్ కోసం అడిగితే వాళ్ళ దగ్గర కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ సింగిల్ పీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి, ఇందులో కలర్స్ అయితే ఉండవు అని చెప్పారు. సో ఒక్కటే కలర్ ఉంది అండ్ ఐ లవ్ ఇట్ గైస్. దీన్ని హాఫ్ శారీగా చేయించుకుంటే కింద స్కాల్పింగ్ వచ్చి ఎంత బాగుంటుంది అసలు. దిస్ లుక్స్ ఆసమ్ గైస్. నాకైతే చాలా నచ్చింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ శారీ అండ్ వీ హ్యావ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ ద శారీస్ గైస్ హియర్. ఇదైతే చాలా అంటే చాలా వెయిట్ ఉంది గైస్. ఆ మదీనా అంతా దీన్ని మోసుకొని తిరగలేకపోయాము. ఫస్ట్ టైం మేము థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళిపోయాము. థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళిన తర్వాత మదీనాని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. సో ఫస్ట్ టైం మేము థ్రిఫ్ట్ స్టోర్కి వెళ్ళిపోయి ఇన్ని శారీస్ మోసుకొని మేము మదీనా అంతా తిరిగాం గైస్. సో లెట్ మీ షో యూ దిస్ సారీ. దిస్ ఈస్ ద కలర్ గైస్. డీప్ మెరూన్ కలర్ ఇది. లైక్ ఇప్పుడు మనకి కెమెరాలో కనిపిస్తుంది దానికన్నా కొంచెం డార్క్ ఉంది. దిస్ ఇస్ హౌ ది సారీ లుక్స్ గైస్. సారీ అంతా హ్యాండ్ వర్క్ వచ్చింది. అంత బాగుంది సారీ అయితే మాత్రం. సి గైస్, ఇది బనారసి డిజైనర్ సారీస్ అంట. దిస్ ఈజ్ ఆల్సో కాస్టెడ్ అరౌండ్ 1400 ఆర్ 1300 అంతే. సి గైస్, దిస్ ఇస్ ద వర్క్. ఇలా వర్క్ వచ్చింది. సారీ అంతా ఈ బార్డర్ ఉంది గైస్. అండ్ దాని మీద కూడా వీ హ్యావ్ హ్యాండ్ వర్క్. అంత బాగుంది సారీ. ఓ మై గాడ్, మొయలేకపోతున్నాం గైస్. చాలా అంటే చాలా బరువు ఉంది గైస్ ఇది. అండ్ లెట్ మీ షో యూ ద పళ్ళు గైస్. దట్స్ ద స్టార్ ఐటమ్. ఇది పిన్ తీసుకుంది గైస్. ఇది అయితే నేను తీసుకోలేదు, పిన్నే తీసుకుంది. దిస్ ఈస్ ద పళ్ళు గైస్. లుక్ ఎట్ ద వర్క్. అసలు మొత్తం హ్యాండ్ వర్క్. అండ్ దిస్ కాస్టెడ్ అరౌండ్ 1400 గైస్. నేను ఒకసారి ఇట్లాంటి సారీనే బనారసి పట్టు విత్ హ్యాండ్ వర్క్ ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్లో అడిగితే దే టోల్డ్ మీ 32,000 గైస్. 32,000 సారీ. ఇప్పుడు నా చేతిలో అది 1300 ఆర్ 1400కి ఉంది గైస్. 32,000 ఎక్కడ, 1400 ఎక్కడ గైస్. అంత బాగున్నాయి వీళ్ళకి సారీస్. బ్లౌజ్ అయితే లేదు, బట్ ఇట్లాంటి బూటీస్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే మనకి ఈజీగా బయట దొరికేస్తుంది. లైక్ నార్సింగ్లో చాలా కలెక్షన్ ఉంటుంది ఇలాగా. అండ్ నార్సింగ్లో ఉంటుంది. అండ్ మదీనాలో నాకు అంత ఐడియా లేదు గైస్. ఎందుకంటే నేను మదీనా వెళ్ళింది నిన్నే వెళ్ళాను, ఫస్ట్ టైం వెళ్ళాను మదీనా. సో నాకు అంత ఐడియా లేదు. అండ్ దిస్ సారీ చాలా అంటే చాలా బాగుంది గైస్. ఈ సారీని మా పిన్ని వేదాంశికి గాగ్రా చేపిద్దామని తీసుకుంది గైస్. సో దిస్ ఇస్ ద పళ్ళు. ఇది బ్లౌజ్ కోసం నేను తీసుకుంది. నేను అంటున్నాను పిన్ని ఒక 2 times సారీలో స్టైల్ చేయు అంటే ఓకే చూద్దాము, అంత బరువు నేను మొయ్యలేను అంటుంది మా పిన్ని. చూద్దాము. అండ్ ఇదంతా హ్యాండ్ వర్క్ కదా గైస్. దీనికి దిస్ ఈజ్ నెట్. ఈ వెనకాతలు ఉన్న జెర్రీకి ఇది ప్రొటెక్షన్ గైస్. అంత బాగుంది. మొత్తం అంతా ఇంటర్లాక్ గైస్. దీనికి నెట్ ప్రొటెక్షన్ ఇచ్చారు. హియర్ ఆల్సో మొత్తం సారీ అంతా ఉంది గైస్. లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ద బార్డర్. ఇది బార్డర్ గైస్. ఈ బార్డర్కి వెనకాతలు మనకైతే ఇట్లా నెట్తో అయితే ప్రొటెక్షన్ ఇచ్చారు. సారీ మొత్తం ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఇది కానీ ఉడిపోతే నేను మడత పెట్టలేను. దిస్ సారీ కాస్టెడ్ అరౌండ్ 1400 గైస్. అసలు ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను 1400కి ఎలా ఉందనేసి. ఇట్లాంటి సారీని ఇంకొకటి ఏమున్నా నేను తీసుకుందాను గైస్. బట్ ఇట్స్ ఇన్ పేస్టల్ కలర్స్. పేస్టల్స్ అంటే లైక్ చాలా పేల్ పింక్, పేల్ గ్రీన్లో ఉన్నాయి. సో ఈ వర్క్ ఎలివేట్ అవ్వట్లేదు దాని మీద. అండ్ ఈ జెరీ కూడా కనిపించట్లేదు. సో ఐ థాట్ లైక్ ఓకే తర్వాత ఎప్పుడైనా తీసుకుందాము. కలెక్షన్ వచ్చాక వాళ్ళు కాల్ చేస్తా అన్నారు. వాళ్ళు నాకు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. సో కలెక్షన్ వస్తే కాల్ చేస్తా అన్నారు కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. ఆల్రెడీ అప్పటికి నేను 4 సారీస్ తీసుకున్నాను గైస్. ఇంకా నాకు ఈ సారీ మీద ఉంది. అండ్ మా పిన్ని 3 సారీస్ తీసుకుంది. ఈ సారీ అయితే గైస్ ఎప్పుడో ఒకప్పుడు నేను ఈ కలర్ బ్లౌజ్ కుట్టించుకొని దీన్ని ఖచ్చితంగా స్టైల్ చేస్తాను గైస్. అండ్ దీస్ ఆర్ ద సారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ఐ గాట్ ఫ్రమ్ మదీనా. సారీస్ అయితే ఎక్కువ ఉన్నాయి గైస్. 7 సారీస్ తీసుకున్నాను. అండ్ ఒక కలంకారీ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 2 బాందిని ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను, 2 దుప్పటాస్. అంత ఎక్కువ ఏం తీసుకోలేదు. అవి షాపింగ్ చేయడానికి మాకు నిన్న నైట్ షాపింగ్ అయితే 9:30 ఆ టైంకి అయిపోయింది గైస్. మేము వెళ్ళింది 6కి వెళ్ళాము. 9:30 వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాం. నెట్ స్టోర్లో షాపింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. బట్ దానికోసం దుప్పటాస్ వెతకడానికి అయితే చాలా అంటే చాలా కష్టపడ్డాం గైస్. ఎందుకంటే సేమ్ కలర్స్ అయితే దొరకలేదు మాకు. సో
పట్టులో చూసాం అసలు ఫస్ట్. పట్టులో చూస్తే పట్టులో దొరకలేదు అన్నారని చెప్పి ఇంకా రా సిల్క్ ఫ్యాబ్రిక్స్‌కి అయితే షిఫ్ట్ అయిపోయాము. లేకపోతే పట్టులోనే తీసుకునేవాళ్ళము. అండ్ దీస్ ఆర్ ద సారీస్ ఐ గాట్ ఫ్రమ్ మదీనా గైస్. మదీనాలో ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి లోపల చాలా ఉంటదంట. నాకంత ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైమ్ కాబట్టి మేబీ అట్లా ఎళ్తూ ఉంటే తెలుస్తదేమో. లెట్స్ సీ గైస్. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు చూస్తాను. ఇంకా ఈరోజు నేను కోటికెళ్తాను. కోటిలో నేనేం ఫ్యాబ్రిక్స్ తీసుకున్నా ఐ విల్ షో. ఎందుకంటే మా చెల్లికి ఈ సారీ ఉంది కదా! ఈ సారీకి ఓణి దొరకలేదు గైస్. సో, ఇదైతే తీసుకెళ్తాను. ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. థాన్స్‌లో ఉన్నా ఓకే గైస్ నాకు. బట్ ఓణి అయితే నచ్చాలి. ఓణి నచ్చితే థాన్స్‌లో ఉన్నా ఓకే నేను తీసుకుంటాను. ఈ కలర్ ఆఫ్ దుప్పట్టా అయితే మాకు దొరకట్లేదు. పట్టులోని లేదు, రా సిల్క్‌లో కూడా లేదు. చూడాలి. ఇట్లాంటి మంచి మంచి కంటెంటే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. నేను అవి చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడి వరకు మీరు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత ఈ వీడియో నచ్చే ఉంటది. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ గైస్. ఇలాంటి వీడియోస్ నేనైతే చాలా అంటే చాలా తీయడానికి ట్రై చేస్తాను. నా లాస్ట్ వీడియో కూడా ఉంటది అవుట్‌ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనేసి. నేను చేసిన అవుట్‌ఫిట్స్ అన్నీ ఆ వీడియోలో అయితే చూపిచ్చాను. అది నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ చేస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా చూడండి. ఈ సారీస్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎలా స్టైల్ చేస్తున్నాను అనేది మీకైతే చూపిస్తాను. అండ్ if you like this video, do like, share and subscribe and join this beautiful family. See you in my next vlog. Bye guys.